హలో అండి, నా కుకింగ్ రెసిపీకి స్వాగతం. ఈరోజు రొయ్యలు గోంగూర అండి. అసలు ఎంత బాగుంటుందంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. దీన్ని ఏ విధంగా చేసుకోవాలో, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తాను. ఆ విధంగా చేసుకోండి. ఇది కనుక వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుందండి. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీన్ని ఎవరైనా వదలరండి, పిల్లలు కూడా తినేస్తారు. ఆ విధంగా చేసుకోండి. దీనికి ముందుగా రొయ్యలు తీసుకోవాలండి. ఈ రొయ్యలు తీసుకొని బాగా ఉప్పు నీళ్ళతో నిమ్మకాయతో బాగా కడుక్కోవాలన్నమాట. కడుక్కున్న తర్వాత దాన్ని మనకి ఇలా కడుక్కోవటం వల్ల దాని స్మెల్ అంతా పోద్దండి. అప్పుడు ఈ రొయ్యలు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అన్నీ ఒలుసుకున్నాక గోంగూర తీసుకోవాలి. గోంగూర తీసుకొని ఒక 4 కట్టలండి ఇవి బాగా కడుక్కోవాలి. ఒలుసుకొని బాగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా పక్కన పెట్టుకున్న తర్వాత వేరే గిన్నె తీసుకొని అందులో ఈ గోంగూర ఉంది కదండి, ఈ గోంగూర మొత్తాన్ని మనం ఈ గిన్నెలో వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత 4 కట్టల గోంగూర కదండి వేసేసుకొని అందులో ఒక 6-7 పచ్చిమిర్చి వేసుకోవాలి. వేసేసుకొని అందులో ఉల్లిపాయ పొడుగ్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని అందులో వేసేసుకోవాలండి. వేసేసుకున్న తర్వాత దాంట్లో కొద్దిగా పసుపు వేసుకోవాలి. 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక గ్లాసుడు వాటర్ పోసుకోవాలండి. పోసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ దాకా ఉడకనియాలి. ఈ గోంగూర మొత్తంగా మనకు పేస్ట్ లాగా ఉడకాలన్నమాట. ఒకసారి మూత తీసి చూద్దాం. ఒక 15 మినిట్స్ అయినాక చూస్తే ఇదిగోండి గోంగూర అంతా ఉడికిపోతుంది. ఇంకా ఉడికిపోతుందండి, దగ్గర అయిపోయింది. ఇంకా దానికి ఏం చేయాలంటే మళ్ళీ మూత పెట్టేసేసుకొని ఒక 5 మినిట్స్ అయినాక చూస్తే పూర్తిగా ఉడికిపోయింది. చూసారా, మొత్తం ఆకంతా ఉడికిపోయింది. ఒకసారి చేతితో పట్టుకొని చూస్తే మనకి చేతికి గోంగూర ఉడికినట్టు పేస్ట్ అయిపోతుంది. ఇంకా అంతేనండి. దీన్ని తీసి మనం పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇంకా ప్రాన్స్ తీసుకోవాలండి. ప్రాన్స్ తీసుకొని ఆ ప్రాన్స్ని ఒక బాండీలో వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని కొంచెం లైట్గా ఇలాగా వేపుకుంటూ ఉండాలన్నమాట. వేపుకుంటూ ఉంటున్నప్పుడు దాంట్లో గాన కొంచెం పసుపు కూడా వేసుకోవాలండి. వేపుతున్నప్పుడు మనకు వాటర్ వస్తాయి కదా, ఆ వాటర్ అంతా బాగా ఎగిరిపోయేటట్టుగా వేపుకోవాలన్నమాట. వేపుకున్న తర్వాత అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. లైట్గా కొద్దిగా ఆయిల్ వేసుకొని కూడా కొంచెం కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా కలపటం వల్ల లోపల ఉన్న వాటర్ కానీ ఏమైనా ఉంటే పూర్తిగా పోద్ది అన్నమాట. అప్పుడు మనకి ముక్కలు మరి గట్టిగా కాకుండా మంచిగా ఉంటాయి. వేరే గిన్నెలో ఒక 1/2 కప్ ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అందులో చెక్క లవంగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 2 ఉల్లిపాయలు అన్నమాట ముక్కలు కట్ చేసుకోవాలి. అదేవిధంగా ఒక టమాటా కూడా వేసుకుంటే భలే టేస్ట్ ఉంటుందండి. రొయ్యలు గోంగూరకి చాలా చాలా టేస్ట్ ఉంటుంది అన్నమాట. ఈ విధంగా వేసిన తర్వాత అందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ 1 స్పూను పసుపు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కాసేపు తిప్పుకుంటూ ఉండాలి. ఈ విధంగా తిప్పుకుంటూ ఉండటం మీద మనకు కొంచెం మగ్గనియాలన్నమాట. ఉల్లిపాయ ముక్కలు మగ్గాలంటే కాసేపు మూత పెట్టుకోవాలి కదా. మూత పెట్టుకున్న తర్వాత అవి మగ్గుతూ ఉంటుంది. ఈలోపు గోంగూర ఉంది కదండి, దాన్ని మెతుపుకోవాలన్నమాట. మనం పప్పు గుత్తి దాంతో మిక్సీలో వేసుకుంటే బాగోదండి. అందుకని మనం ఇలా పప్పు గుత్తితో మెతుకుతేనే చాలా టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా మెతిపేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు అండి మగ్గి మనకు ఆయిల్ వచ్చింది కదా. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కాసేపు ఇలాగ కలుపుకోవాలండి గడితో. అందులో 1 స్పూను ధనియాల పొడి, 1 స్పూను జీలకర్ర పొడి వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ కారం కూడా వేసుకోవాలి. వేసేసుకొని మొత్తాన్ని కలుపుకొని అలా వేపుకుంటూ ఉండాలండి. కాసేపు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా చేసుకున్నప్పుడు ఈ రొయ్యలు ఉన్నాయి కదండి, ఫ్రాన్స్ ఉన్నాయి కదా, ఇవి అందులో వేసేసుకుందాము. వేసేసుకొని మొత్తం వేసేసుకున్నాం. వేసేసుకున్న తర్వాత అంతా కలిపి కాసేపు కలుపుకోవాలండి. కలిపేకన్నాక కాసేపు మగ్గనిద్దాం అన్నమాట. ఈ విధంగా కలుపుకొని మనకి ఏమాలంటే ఆ ప్రాన్స్ అది అంతాను కలుపుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు అయినా మూత తీసి చూస్తే మొత్తం మగ్గిందండి. ఉల్లిపాయలు కానీ అన్నీను పూర్తిగా మగ్గిపోయినాయి. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ గోంగూర ఉడకపెట్టుకున్నాం కదా, నలుపుకొని మెతుకున్నాం కదండి, ఇది కూడా వేసేసుకుందాం. వేసేసుకొని మొత్తాన్ని మనం కలుపుకుంటూ ఉండాలి. మొత్తము కర్రీకి అదే ఫ్రాన్స్కి అన్నిటికీ పట్టే విధంగా గోంగూర కలుపుకోవాలి. ఈ పేస్ట్ చేసుకుందంతాను ఈ విధంగా చేసుకున్న తర్వాత మళ్ళీ కాసేపు మూత పెట్టుకుందామండి. ఒక 5 మినిట్స్
పెట్టేసుకున్నాక పెట్టుకొని కాసేపు అయినాక ఒక 5 మినిట్స్ అయినాక తీసి అందులో గరం మసాలా వేసుకోవాలి. వేసుకొని గరం మసాలా కూడా మొత్తం దానికి పట్టే విధంగా మళ్ళీ ఒకసారి స్పూన్ గరిటెతో కలుపుకున్న తర్వాత కాసేపు ఒక్క నిమిషం కాసేపు ఉంచేసి తీసేద్దామండి. ఇదిగోండి కలుపుకున్నాం కదా, ఒక 2 మినిట్స్ దాకా ఉంచుకోవాలి గరం మసాలా వేసినాక. వేసేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మళ్ళీ తీసేయాలి. ఇదిగోండి అయిపోయింది కర్రీ. అయిపోయిన తర్వాత కొంచెం వాటర్ పోసుకోవాలండి. గరం మసాలా వేసినాక మనం తీసేసిన తర్వాత ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది అనమాట. చాలండి, ఈ విధంగా ఉన్నప్పుడే తీసేద్దాం. ఇలా గిన్నెలోకి తీసేసుకోవాలండి. వేరే గిన్నెలోకి తీసుకొని అసలు సర్వ్ చేసుకుంటే ఉంటుందండి. అసలు ఎంత బాగుంటుందంటే చాలా చాలా బాగుంటుందండి. ఇది నచ్చని వాళ్ళు అంటూ ఉండరండి. అసలు ఒక ముద్ద 2 ముద్దలు తినేవాళ్ళు 10 ముద్దల దాకా తింటారు. ఇది వేడి వేడి అన్నంలో ఎత్తేనండి అసలు మామూలుగా ఉండదు, అంత రుచిగా ఉంటుంది. ఇది నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి,